హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. సో ఇది నేను మీకు పోస్ట్ చేశాను అరౌండ్ 1:37 PM నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ఎవరైతే చూసి ఉంటారో వాళ్ళు అకార్డింగ్ టు ప్లాన్ చేసుకునే వాళ్ళు, బికాస్ మార్కెట్ మొత్తం కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉంది. సో నేను ఇది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో. దాని తర్వాత మన లెవెల్స్కి రేపటి లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హాయ్ గాయ్స్, ఈరోజు మనం సింపుల్గా నిన్నటి లెవెల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. నిఫ్టీ లెవెల్స్ ఎక్కడ ఓపెన్ అయిందంటే ఎగ్జాక్ట్లీ మన లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది. సో మన లెవెల్స్ దగ్గర ఓపెన్ అయితే మనం ఏం చేయాలి, బ్రేక్అవుట్ గురించి వెయిట్ చేయాలి. సో నిన్న మీకు ఇచ్చిన లెవెల్స్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ ఫ్రెండ్స్, 25,166 క్రాస్ అయితే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను వీడియోలో. మీరు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఆల్రెడీ. సో ఈరోజు మార్కెట్ మనకి ఈ క్యాండిల్లో ఓపెన్ అయింది. ఇది 15 minutes టైం ఫ్రేమ్. సో మనం చూసినట్టయితే ఈరోజు మార్కెట్ మొత్తం సైడ్ వేస్లో ఉంది ఫ్రెండ్స్. ఒక బాక్స్ ట్రేడింగ్ జోన్లో ఈరోజు మార్కెట్ మొత్తం మనకి బాక్స్ ట్రేడింగ్ జరిగింది. కాబట్టి చాలామంది ట్రేడర్స్ నాకు తెలిసి ఈరోజు హ్యూజ్ లాసెస్ని ఫేస్ చేసి ఉంటారు. ఒకవేళ ఎవరైతే డౌన్ సైడ్ వెళ్తుంది, మనకి దొరకదు మూమెంటం అని డౌన్ సైడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళైనా సరే, లేదు అప్ సైడ్ కొట్టేస్తుంది, అప్ సైడే వెళ్తుంది అంటే అప్ సైడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళైనా సరే ఈరోజు హ్యూజ్ లాసెస్ని ఫేస్ చేసి ఉంటారు నాకు తెలిసి మార్కెట్లో. బికాస్ మార్కెట్ చాలా అంటే చాలా సైడ్ వేస్లో రన్ అయింది ఈరోజు. నియర్లీ మనకి 9:50 నుంచి 2 o'clock వరకు మనకి సైడ్ వేస్లోనే రన్ అయింది మార్కెట్. సో ఎవరైతే మార్నింగ్ నుంచి 2 o'clock వరకు అంత పేషెన్స్ మనకి లేవు ట్రేడర్స్. సీరియస్గా చెప్పాలంటే ఏ ట్రేడర్కి అంత పేషెన్స్ ఉండదు. ఒక్క ప్రాఫిటబుల్ ట్రేడర్ మాత్రమే ఎందుకు నేను లాస్ చేసుకోవాలి అనే మైండ్ సెట్తో ఆలోచిస్తారు తప్పించి మనం అందరం ఫెయిల్ అయ్యేది ఇక్కడ. సో ఈ జోన్లో ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో 100% వాళ్ళు లాసే బుక్ చేసి ఉంటారు నాకు తెలిసి, లేదు అంటే క్యారీ ఫార్వర్డ్ చేసి ఉంటారు. కాబట్టి నేను కూడా ఆల్మోస్ట్ పీ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. సో చిన్న లాస్తో బయటకు వచ్చాను ఈరోజు మార్కెట్లో. ఎందుకంటే ఓవర్ ట్రేడ్ చేయొద్దు, మనం యాజ్ ఎ ట్రేడర్స్గా ఓవర్ ట్రేడ్ చేయొద్దు అనే ఇంటెన్షన్తో నేను కూడా చిన్న లాస్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసాను మార్కెట్ నుంచి. బట్ ఎప్పుడైతే వాడు ఎండ్ ఆఫ్ ది మార్కెట్ తీసుకొచ్చాడో అప్పుడు మనకి ఒక 2 green color క్యాండిల్స్ మనకి 2 o'clock నుంచి ఎగ్జాక్ట్లీ 2:30 వరకు ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ 2:15 వరకు, అంటే ఒక 15 minutes టైంలో ఒక గ్రీన్ కలర్ క్యాండిల్స్ని తీసుకొని వచ్చాడు బికాజ్ ఆఫ్ ద గ్యాప్ ఫిల్లింగ్ అంతే. సో ఇంకా బయర్స్ అనేది యాక్టివ్ అవ్వలేదు జోన్లో. బికాజ్ ఆఫ్ గ్యాప్ ఫిల్లింగ్ కోసం ఆయన మార్కెట్ని పైకి తీసుకొని వచ్చినాడు. సో రేపు మనకి ఎక్స్పైరీ కాబట్టి ఒకసారి మన లెవెల్స్ క్రాస్ చెక్ చేసుకుందాం. ఈరోజు మార్కెట్ ఇది. సో మోస్ట్లీ చాలామంది ట్రేడర్స్ ఫెయిల్ అయ్యేది సైడ్ వేస్ మార్కెట్లోనే. కాబట్టి నెక్స్ట్ టైం సైడ్ వేస్ మార్కెట్ వచ్చినప్పుడు జస్ట్ మన లెవెల్స్ని ఫాలో అవుతే ఖచ్చితంగా మనం ఎంతో కొంత ప్రాఫిటబుల్ ట్రేడర్స్గా ఉంటాం. కాబట్టి మన లెవెల్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రేపటి లెవెల్స్ నేను పీ సైడ్ ప్లాన్ చేసుకుంటే, ఒకవేళ పీ సైడ్ అనుకుంటే మాత్రం 25,150 బిలో ట్రేడ్ అవుతే నేను పీ సైడ్ ప్లాన్ చేసుకుంటా. లేదు మనకి మార్కెట్ 25,780 ఎబో సస్టైన్ అయితే నేను అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటా. ఒకవేళ అప్ సైడ్ మూమెంటం లేదు, ఇక్కడ నాకు అనిపించట్లేదు అని అనుకుంటే మాత్రం ఎగ్జాక్ట్లీ 25,330 ఎబో అయితే నేను అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటా. ఎందుకంటే 25,330 ఎబో మనకి మంచి బయర్ జోన్ ఉంది కాబట్టి, సో ఈజీగా మనం అనుకునే టార్గెట్ వచ్చేస్తుంది. కాబట్టి ఒకవేళ మార్కెట్ కనుక 25,330 క్రాస్ అయితే నేను ఐ విల్ వెయిట్ ఫర్ 25,400 420 వరకు ఒక 100 points గురించి వెయిట్ చేస్తాను మార్కెట్లో సి సైడ్ అయితే. లేదు పీ సైడ్ అయితే 25,150 కనుక క్రాస్ అయితే నేను పీ సైడ్ ప్లాన్ చేసుకుంటా. అంటే నా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ప్లాన్ చేసుకుంటా. దిస్ ఈజ్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇది నా రేపటి ప్లాన్. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు దట్. అండ్ ప్లీజ్ నోట్ దిస్ ఛానల్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ అడ్వైస్ టు బై ఆర్ సెల్. కాబట్టి నో యువర్ ఓన్ రిస్క్. సో మీరు మార్కెట్లో ఏదైనా కాల్స్ తీసుకునేటప్పుడు మీ ఓన్ రిస్క్తో చూసి మీరు కాల్స్ అనేది తీసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. రేపటి లెవెల్స్ మనకి క్లియర్గా ఉన్నాయి. సో ఐఎమ్ ఫాలోయింగ్ మై లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లైస్ ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ టుమారో.
అనాలిసిస్ వీడియో. ఓకే, బాయ్.